హలో ఎవ్రీవన్. నిన్న వచ్చిన తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్తో చాలామంది అందరూ కూడా షాక్ అయ్యారు. అంటే విజయ్కి రావడం చూసి, ఎందుకంటే 2 ఇయర్స్ పెట్టిన పార్టీ ఇంత మెజార్టీ రావడం అనేది చాలామంది షాక్ అయ్యారు. యాక్చువల్గా నేనైతే ఎగ్జిట్ పోల్స్ కూడా విజయ్కి ఎక్కువగా చూపించాయండి. ముందు ఎగ్జిట్ పోల్స్ కూడా విజయ్కి ఎక్కువ సీట్స్ వస్తాయని చెప్పి చూపించారు. నేను కూడా అనుకున్నాను విజయ్ గెలుస్తారని. ఎందుకంటే యాక్చువల్గా బిఫోర్ జయలలిత ముందు తమిళనాడులో ఎలా జరిగేదంటే ఆల్టర్నేటివ్గా వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, ఒకసారి అన్నా డిఎంకే అయితే ఇంకోసారి డిఎంకే అనమాట. అసలు విజయ్ గెలడానికి మేజర్ రీజన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ అంటే అప్పుడు జయలలిత ముందు ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ఒక 5 ఇయర్స్ డిఎంకే అయితే ఇంకో 5 ఇయర్స్ అన్నా డిఎంకే అనమాట. అలాగే వచ్చేవారు. యాక్చువల్గా జయలలిత సీఎం అయిన తర్వాత కాన్స్టెంట్గా ఉండిపోయారు అనమాట. అంటే ఫస్ట్ టైం అనమాట ఆల్టర్నేటివ్ కాకుండా కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇవి జయలలితకి ఇచ్చారంట. అయితే జయలలిత ఎప్పుడైతే చనిపోయిందో తమిళనాడులో కొద్దిగా ఇదయిందనమాట. అంటే పీపుల్ మధ్యన కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. ఆ తర్వాత అన్న డిఎంకే పన్నీర్ సెల్వం గారు రూల్ చేశారు. ఆ తర్వాత వచ్చి ఎవరంటే మన డిఎంకే స్టాలిన్ గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఏంటంటే కరెక్ట్ విజయ్ ఎప్పుడైనా కానీ పార్టీ అనేది ఎలా పెట్టాలంటే మన చిరంజీవి గారు కూడా అదే తప్పు చేశారనమాట. ఎందుకంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రూలర్ ఉన్నప్పుడు చిరంజీవి కరెక్ట్గా అంటే ప్రజల్లో ఎక్కువగా అప్పుడు రాజశేఖర్ రెడ్డి బాగా ఇష్టం అనమాట చాలామందికి. ఆ టైంలో పార్టీ పెట్టి చిరంజీవి గారు తప్పు చేశారనమాట. తప్పు చేయడంతో చిరంజీవికి అన్ని సీట్స్ రాలేదనమాట. అయితే 2014 కానీ లేదంటే 2019 ఈ టైంలో కానీ పెట్టుంటే చిరంజీవి ఖచ్చితంగా సీఎం అయ్యారు అనమాట ఫస్ట్ అటెంప్ట్లోనే. సో ఆ తప్పు చేయకుండా జయలలిత, అందుకే ఈ కమల్ హాసన్ కానీ వీరెవరు పార్టీ పెట్టినా అంతా విజయకాంత్ కానీ వీళ్ళెవరు తమిళ హీరో విజయకాంత్ కానీ వీళ్ళందరూ పార్టీ పెట్టినా ఎప్పుడు కూడా గెలలేదనమాట. ఎందుకంటే అప్పుడు జయలలిత బాగా స్ట్రాంగ్. సో జయలలిత చనిపోయిన తర్వాత కమల్ హాసన్ పార్టీ పెట్టినా విజయ్ ఏంటంటే కంటిన్యూస్గా ప్రచారం అనేది చేయలేదన్నమాట. సో అందుకు బాగా కమల్ హాసన్ కూడా గెలలేకపోయారు అనమాట. సో విజయ్ ఏంటంటే కరెక్ట్గా క్రైసిస్లో ఉందన్నమాట. ఎప్పుడైనా కూడా పార్టీ పెట్టినప్పుడు ఒక క్రైసిస్లో ఉండాలన్నమాట. అంటే ఏంటి, తమిళనాడు ఏంటంటే కొత్త వారిని కోరుకుందామని చూశారు. ఎందుకంటే ఎన్నాళ్ళు ఏఐడిఎంకేకి అన్నా డిఎంకేకి ఓటేశారు, అలాగే డిఎంకేని చూశారు. ఒకసారికి విజయ్కి ఛాన్స్ ఇద్దామని చెప్పి చూశారనమాట. సో అందుకే విజయ్ ఎక్కువగా, అలాగే విజయ్ కూడా తన యొక్క మేనిఫెస్టో ఇది బాగుండడంతో అలాగే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పి చూసి విజయ్కి అందరూ కూడా ఓటు వేయడం జరిగిందనమాట. అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా పార్టీ పెట్టినప్పుడు ఏంటంటే మెయిన్ మన చిరంజీవి వీళ్ళు తప్పు చేసింది అదే అనమాట. ఎప్పుడు ఏంటంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కరెక్ట్గా పార్టీ పెట్టడం చాలా తప్పు చేశారనమాట. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రూలర్ అనమాట. అప్పుడు చాలా మంచి నేమ్ ఉంది. అలాగే ఇదే విజయ్ కానీ మీరు జయలలిత ఉన్నప్పుడు పెడితే మాత్రం గెలడం చాలా కష్టమయ్యేది అనమాట. సో అందుకు కరెక్ట్ క్రైసిస్లప్పుడు మన విజయ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. అలాగే ఆయన కంటిన్యూస్గా 2 ఇయర్స్ నుంచి బాగా కష్టపడ్డారండి. సో అందుకే ఈజీగా గెలవడం జరిగిందనమాట. అయితే కొంతమందికి డౌట్ వస్తుంది, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలలేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే 2000 ఆయనకి బాగా ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ 2014 నుంచి ఆయన పెట్టారు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక స్టాండ్ అనేది లేదనమాట. అంటే విజయ్ లాగా పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టాండ్ కానీ చేశారు. అంటే ఒకసారి సిపిఐతో కలవడం, లేదంటే ఒకసారి బీజేపీతో కలవడం. సో అట్లాంటి తప్పులు చేశారనమాట పవన్ కళ్యాణ్ గారు. సో అట్లాంటి తప్పులు చేయకుండా డైరెక్ట్గా స్టాండ్ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా ఈజీగా గెలిచుండేవారు అనమాట. ఒకసారి తమిళనాడు రిపోర్టరు విజయ్ గారికి ఒక క్వశ్చన్ అడిగారండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. పక్క స్టేట్లో కూడా ఒక సినిమా హీరో వచ్చి ఇలాగే నేను పార్టీ పెట్టి వేరే పార్టీతో ఇలా మెర్జ్ అయిపోయారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారంటే విజయ్ ఒక్క మాట అన్నాడు, అదేదో డిప్యూటీ సీఎం ఇంకేదో మినిస్టర్ ఇంకేదో పదవి కావాలంటే డైరెక్ట్గా వేరే పార్టీతోనే అసలు పార్టీ పెట్టడం ఎందుకు, వేరే పార్టీతోనే మెర్జ్ అయిపోతుంది కదా అని చెప్పి అన్నారు. సో అలోన్గా విజయ్ అయితే బాగా ఫైట్ చేశారు. అందుకే ఈరోజు ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయనకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది, సీఎం కూడా అవబోతున్నారు. అదే అనమాట మెయిన్ రీజన్. ఎప్పుడైనా కానీ
ఏదైనా పార్టీ పెట్టాలంటే అక్కడున్న క్రైసెస్ అనమాట. అంటే ఏంటి, ఇసిగిపోయారు ప్రజలు. ఈ పార్టీని చూసి ఆ పార్టీని చూసి కొత్తదనాన్ని కోరుకున్నారు అనమాట. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. అర్థమైందా? వాళ్ళు డిఎంకేని చూసారు, స్టాలిన్ చూసారు, అన్నా డిఎంకేని చూసారు. ఒకసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే చూద్దామని చెప్పి. అలాగే విజయ్ కూడా 2 ఇయర్స్ నుంచి బాగా కష్టపడారు అనమాట. అది మెయిన్ రీజను గెలవడానికి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.